ఇక ఆంధ్రజ్యోతిలో యుద్ధం. బీసీ కోటాపై కమిటీ ప్రముఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకే మంత్రులు బట్టి ఉత్తమ్, పొన్నం శ్రీధర్బాబు, సీతక్కలతో ఏర్పాటు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 26 కల్లా సర్కార్కు నివేదిక. 27న ఆ నివేదిక డెడికేషన్ కమిటీకి ముందుకు. 29న క్యాబినెట్లో చర్చించి స్థానిక ఎన్నికలపై నిర్ణయం. ఎన్నికలకు వెళ్లాల్సిందేనన్న మెజార్టీ సభ్యులు. బీసీలకు మేలు జరగాలన్న సీఎం. ఇక వినాయక నిమజ్జనం లోపు నామినేటెడ్ పదవుల భర్తీ. టీపీసీసీ కోర్ కమిటీ నిర్ణయం. ఇక మేం పార్టీ మారలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్న అసెంబ్లీ రికార్డుల్లోనూ అలాగే ఉంది. నోటీసులకు వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలట. స్పీకర్ ఢిల్లీ నుంచి వచ్చాక మిగిలిన వారికి నోటీస్, పార్టీ మారలేదని కృష్ణమోహన్ రెడ్డి పునరుద్ఘాటనట. ఇక జిల్లాల్లోనే కీమోథెరపీ చికిత్స కోసం హైదరాబాద్ రానక్కర్లేదు. బోధనాసుపత్రుల్లో డే కేర్, క్యాన్సర్ సెంటర్లు, ఒక్కో కేంద్రంలో 20 పడకలు. తొలుత ఎంఎన్జేలో, తర్వాత జిల్లాల్లో క్యాన్సర్పై పోరుకు సర్కార్ నిర్ణయమట. ఇక బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే అరెస్టు. 12 కోట్ల నగదు, 6 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. సిక్కింలో ఎమ్మెల్యే వీరేంద్రని అదుపులోకి తీసుకున్న ఈడీ. క్యాసినో లీజ్ వ్యవహారంపై అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యే. ఇక నువ్వు కానీ చంపావేమిట్రా, టెన్షన్ పడుతుండడంతో సహస్ర హత్యపై నిందితుడైన బాలుని ప్రశ్నించిన తల్లి అంట. పోలీసుల విచారణలో బయటపడ్డ వివరాలు. బ్యాడ్ దొంగతనం కోసం ఇంట్లోకి సహస్ర అడ్డుకోవడంతో హత్య. జువైనల్ హోంకు బాలుడు, వాడిని ఉరితీయండి బాలిక తల్లిదండ్రుల ధర్నా. ఇక హాస్టల్లో విషప్రయోగం. విద్యార్థులు తాగే నీటిలో గడ్డి మందు కలిపిన ఉపాధ్యాయుడట. తనతో పడని ఓ అధికారిని ఇరికించే కుట్ర. విధుల నుంచి 3 ఉపాధ్యాయులు, వంట కార్మికులు తొలగింపట. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఘటన అంట. ఇక నిత్య పెళ్లి కొడుకుపై ఫోక్సో కేసు. 13 ఏళ్ల బాలికను పెళ్లాడిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్. అతడికి గతంలో 3గురితో వివాహం, విడాకులు. ఆ సంగతి దాచి 2 ఏళ్ల క్రితం బాలికతో మనువాట. పోలీసులకు ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు. ఇక 1000 ఎకరాల్లో పంట నష్టము. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలు. వరి, పత్తి రైతులకు గుండెకోత. పెట్టుబడి లెక్కల కష్టమంతా వరదపాలు, మెడకు అప్పులు. పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన. ఇక తీర్పు చదివి ఉంటే అమిత్ షా అలా మాట్లాడేవారు కాదు. నాతో పాటు మరో జడ్జి ఉన్నారు, ఇంకో 2 రివ్యూ కొట్టేశారు. సుప్రీంకోర్టుకు చెందిన ఈ జడ్జీలందరూ నక్సలైట్లేనా? జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక బిలియనీర్ బాబు అంట, నెంబర్ 1 సంపన్న సీఎం. కుటుంబ ఆస్తులు 931 కోట్లంట. రేవంత్కు 30 కోట్లంట. ఇక కమిటీలు లేవు, చర్చలు లేవు. జల వివాదాలపై కమిటీ ప్రతిపాదనను పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ పేర్కొన్న 13 అంశాలు మాత్రమే ఎజెండాలో ఉన్నాయంటూ ఏపీ విముఖత. పొరుగు రాష్ట్రం సుముఖంగా లేనందున సభ్యుల పేర్లను ఇవ్వబోమంటున్న తెలంగాణ. ఇక అధికారుల అంచనాలతో నేడు శుభవారానికి వీడ్కోలు. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. నేటి మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర. ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ సహా ప్రముఖుల సంతాపం. ఇక ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న హైలైట్స్. ఇక